ఓం శ్రీ గణేశాయ నమః. సంకటహర చతుర్థి గణపతికి అతి ప్రియమైనటువంటి తిథి. ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో ప్రతి నెలకు ఒకసారి వస్తుంది. మరి ఈ నెల ఏ రోజు ఉంది? సంకట చతుర్థి. సంకట చతుర్థికి పూజ చేస్తే ఏమేం ఫలం వస్తాయి? గణపతి సంతానం కోరుకున్న వారికి సంతానం ప్రసాదిస్తారు, వివాహం కోరుకున్న వారికి వివాహ ప్రసాదిస్తారు. అదేవిధంగా ఉద్యోగం కానీ చదువు కానీ అన్ని రకమైనటువంటి మీ ఇంట్లో సహకార్యాలు, ఆయు, ఆరోగ్యము, ధనము, రుణంతో బాకీలతో బయటపడాలన్నా కూడా గణపతి మీకు ప్రసాదిస్తారు. మరి సంకట చతుర్థి రోజు మీరు ఏం చేసుకుంటే గణపతి మీకు ఇవన్నీ కూడా ప్రసాదిస్తారంటే, ఈ సంకట చతుర్థి చాలా విశేషమైనటువంటి తిథి. ఈరోజు శ్రీ లక్ష్మీ గణపతికి పూజ చేసుకోవాలి. ఈ నెల జనవరి 2026 6వ తేదీ మంగళవారం రోజు వచ్చే సంకట చతుర్థి అంగారక సంకట చతుర్థి. సంకట చతుర్థిలలో సర్వశ్రేష్టమైనటువంటి తిథి, సర్వశ్రేష్టమైనటువంటి ఈ యొక్క మంగళవారం వచ్చే చవితి. ఈరోజు ఎవరైతే నూతనంగా కొత్తగా సంకట చతుర్థి పట్టుకున్న వాళ్ళు ఉంటారు, చెల్లింపే వారు ఉంటారు, 11 సార్లు కానీ 21 సార్లు కానీ సంకట చవితి పూజ చేస్తే ఆ రోజు సంకట చతుర్థి మంగళవారం వచ్చే రోజు హోమాలు యజ్ఞాలు చేయించుకొని బ్రాహ్మణులకు వస్త్రాలు, వెండి గణపతి గరక దానించి వాళ్ళు చెల్లింపు చేసుకుంటారు. అదేవిధంగా మరి మీకు ఏం కావాలని కోరుకున్నవారు సంకట చతుర్థి రోజు గణపతికి మీరు ఏం పెడితే గణపతి మీకు అన్ని రకమైనటువంటి ఫలం ఇస్తారంటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సంతానం కోసం కోరుకున్నవారు ఎవరైతే నాకు మంచి సంతానం కావాలా, గణపతిలాగా బుద్ధివంతుడు సంతానం కావాలనుకున్నవారు ఈరోజు గరక తీసుకోవాలా. గరక అంటే మనకు గడ్డి దొరుకుతుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. గరక తీసుకొని ఒక 21 గరక తింపుకొని గణపతి దగ్గర ఓం గ్రామ్ గం గణపతయే నమః మంత్రం తెలుసుకోండి. ఓం గ్రామ్ గం గణపతయే నమః అనుకుంటా గణపతి దగ్గర ఎక్కించి గణపతికి బూందీతో తయారైనటువంటి మోదకం అక్కడ పెట్టి నైవేద్యం పెట్టాలి. సంధ్యాకాలం రాత్రి 9 గంటలు 2 నిమిషాలకు చంద్రోదయం అప్పుడు గణపతి దగ్గర నైవేద్యాలు సమర్పించి భోజనం చేసుకోవాలి. మీకు విద్య కావాలనుకున్నవారు గరకా తీసుకొని గరకాతో పాటు గరకలో కొంచెం కుంకుమ పెట్టి గణపతి దగ్గర ఓం గం గణపతయే నమః అనుకుంటా గణపతి దగ్గర ఎక్కియాలి. ఎవరైతే వివాహం కోరుకుంటున్నారు వాళ్ళ కోసము గణపతి దగ్గర గరకలో నీళ్ళ ముంచి గరకని పసుపుల పెట్టి గరకని నీళ్ళ ముంచాలా, పసుపు పెట్టాలా. తర్వాత గురువుని నమస్కారం చేసుకొని మీకు శీఘ్రమైనటువంటి వివాహం కలగాలని గణపతి దగ్గర సమర్పించుకోండి. అన్ని రుణాలతో బయటపడడానికి గణపతికి ఈరోజు పాలు కలిపి అభిషేకం, చక్కెర పాలతో అభిషేకం చేస్తే గణపతి మీకు అన్ని రకమైనటువంటి ఫలం కూడా ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే సంకట చతుర్థి రోజు మీకు కావాల్సినటువంటి అన్ని రకమైనటువంటి మీ ఇంట్లో చల్లగా ఉండాలా, అందరు బాగుండాలా అనుకునేవారు ఈరోజు గణపతిని నమస్కారం చేయడం తప్ప గణపతికి ఒక పొద్దు కూడా ఉండాలి. సంకట చతుర్థి రోజు అన్నం తినకుండా మానసికంగా కూడా అన్నం తినలేను మనస్సులో కూడా ఎవరిని తిట్టుకోకూడదు. మనస్ఫూర్తికి కూడా గణపతిని నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గణపతిని మానసికంగా ఒక పొద్దు ఉంటేనే గణపతి అవి స్వీకరిస్తారు. నేను అన్నం తినలేను, నేను చంద్రుడిని చూసి అన్నం తింటానంటే కూడా గణపతి స్వీకరించారు. మానసికంగా ఎవరి గురించి కూడా చెడు ఆలోచన పెట్టుకోవద్దు, ఎవరిని తిట్టకూడదు, మానసికంగా ఒక పొద్దు ఉండాలి. సంధ్యాకాలంలో సాయంత్రం మీ దగ్గర ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న గణపతి పూజ, గణపతి అభిషేకం చేసుకోవాలి. తర్వాత చంద్రోదయం 9 గంటలు 2 నిమిషాలకు గణపతిని దర్శించుకొని గణపతిని చంద్రుడిని చూసి గణపతిని దర్శించుకొని గణపతి దగ్గర నైవేద్యం పెట్టి భోజనం చేసుకోవాలి. ఈ విధంగా మీరు సంకట చవితి రోజు ఒక పొద్దు పూజలు చేశారనుకోండి, మీకు ఉన్నటువంటి అన్ని కష్టాలు, అన్ని బాధలు గణపతి తొలగిస్తారు. మీకు అన్ని రకమైనటువంటి శుభ ఫలాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్మీ గణపతి నెలకు వచ్చే ఈ సంకట చవితి రోజు లక్ష్మీ గణపతికి పూజ చేసుకుంటే మీ ఇంట్లో అన్ని కష్టాలని, అన్ని బాధల్ని తొలగించి గణపతి ఎల్లకాలము ఆయు ఆరోగ్యంగా దీవిస్తారు. ఓం శ్రీ గణేశాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు. గణపతి అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు. గం గణపతయే నమః. గం గణపతయే నమః.